తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, డైనమిక్ లీడర్ శ్రీ రేగా కాంతారావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరిమణి ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడినటువంటి మన కవితమ్మ గారు, గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వడ్డిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు భవానీ శంకర్ గారు, మా రాజేందర్ గారు, అదేవిధంగా భద్రయ్య గారు, సతీష్ రెడ్డి గారు, అమరేందర్ గారు, నరసింహారావు గారు, ముత్యం బాబు గారు, శ్రీలత గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భవానీ శంకర్ అద్భుతంగా విశ్లేషించాడు, కవితమ్మ విజృంభించేసింది, రేగా గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. సరే, ఇంకా 5 అవుతా ఉంది, నేను ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలి. రేపు 2 జిల్లాలు ఉన్నాయి నాకు, మెదక్ జిల్లా, మళ్ళీ ఎల్బీ నగర్ హైదరాబాద్ కూడా ఉంది. ఇప్పుడు ఒక విషయం అయితే, మీ అందరినీ చూస్తే నాకు చాలా ఉత్సాహం వచ్చింది. నేను అనుకున్న దురదృష్టవశాత్తు పినపాకలో ఓడిపోయాం, మా వాళ్ళు ఏమన్నా నిరుత్సాహంగా ఉన్నారేమో, మా వాళ్లకు ధైర్యం చెప్పుదాం, మా వాళ్లకు ఉత్సాహం ఇద్దామని నేను వచ్చిన. కానీ మీరే నాకు ఉత్సాహం ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. మీలో ఎక్కడ కూడా కొద్దిగా కూడా ఆత్మవిశ్వాసం సడలలేదు, చాలా విశ్వాసంగా ఉన్నారు. కానీ ఇదే కొద్దిగా ఇప్పుడు అనిపిస్తుంది, మీకు కూడా అర్థమైంది, అయ్యో ఏమైపోయారా భయ్, ఆడ కేసీఆర్ బాయ్, ఈడ మా కాంతారావు బాయ్, జర్ర కష్టపడితే వచ్చు కదా, ఎంత పని చేస్తేమిరా అని ఇప్పుడు ఎవరి వాళ్ళు అనుకుంటుండ్రు. ఇప్పుడు అర్థమైంది దానికి. బట్ ఏది ఏమైనా బాధపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే పోవచ్చు, రేపు ఎంపీని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఒక ధైర్యం దొరుకుతుంది, ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. ఏదన్నా మండలంలో ఇబ్బంది ఉంటే ఎంపీ గారు ఉంటే ఆర్డీఓని పిలిచి, ఎంఆర్ఓని పిలిచి, సిఐని పిలిచి మన కార్యకర్తల్ని కాపాడుకోగలుగుతాం, మన ప్రజలకు దగ్గరగా మనం పనిచేయగలుగుతాం. ఇదేమే సాధ్యం కాంది. ఎంపీగా నామా గారు అద్భుతంగా గెలవలేదా? అదేవిధంగా మన పక్కనే వరంగల్లో, మన భువనగిరిలో మనము అన్నీ గెలిచినాం, కానీ మనం ఎంపీ ఓడిపోయినాం. అంటే ఇవి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందులో మీరు పట్టుబడితే ఎంపీ, మహబూబాబాద్ ఎంపీని 100% మనం గెలిపించుకోగలుగుతాం. 2 సార్లు మహబూబాబాద్ ఎంపీ మనం గెలిచినాం, ముచ్చటగా 3వసారి కూడా మనం మహబూబాబాద్ ఎంపీని అందరం కష్టపడి గెలిపించుకుందాం. ప్రజల్లో చర్చ స్టార్ట్ కాలేదా? వాళ్ళు మార్పు అన్నారు, మార్పు తెస్తాం, మార్పు తెస్తామంటే ఏం మార్పు తెచ్చిందే? మార్పు వచ్చిందా ఏమన్నా? కొన్ని వచ్చినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా 24 గంటల కరెంట్ వస్తుండే, ఇప్పుడు 14 గంటలు 16 గంటలకు వచ్చింది. మార్పు వచ్చిందా లేదా? ఆనాడు కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోకపోతుండే, ఇవాళ రోజుకు 4-5 సార్లు కరెంట్ అయితే ట్రిప్ అవుతున్నది. అయితే లేదు, మార్పు వచ్చింది బరాబర్. ఆనాడు పెన్షన్ ప్రతి నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖులోగా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ వచ్చేది. కానీ మార్పు వచ్చింది, జనవరి నెలలో పెన్షనే రాలేదు, ఇంకా పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆర్థిక మంత్రి మన జిల్లాలో ఉన్నా అవ్వాతాతలకు ఇంకా పెన్షన్ రాలే, మార్పు వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిండ్రు. మరి 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రాష్ట్రంలో 12 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మార్పు అంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్పా?
6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్పా? ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు అన్నారు, రైతు బంధు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే. కళ్ళు నెత్తికెక్కినాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులను పెట్టి గెంటేసే ప్రయత్నం, రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతాడు ఒక మంత్రి గారు. అంటే ఇది అహంకారం కాదా? మీరు తెచ్చిన మార్పేంది? మా కేసీఆర్ ఉండగా ఎన్నడన్నా ఫిబ్రవరి నెల దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంధు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. మీకేమైంది? ఏమైనా కరోనా ఉందా? ఇప్పుడు అన్ని మంచిగున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ 3 ఎకరాలకు కూడా రైతు బంధు వేయలే. ఆనాడు మనం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కూడా మనం ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టా భూములకు లేదు, పోడు భూములకు లేదు, ఏ భూములకు కూడా రైతు బంధు ఇయ్యని పరిస్థితి. అంటే ఎటు పోతున్నాయి ఆ డబ్బులు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి రైతు బంధు వేయడంలో ఆలస్యం ఎందుకు? ఆసరా పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఇలా ప్రజలు ఆలోచిస్తలేరా? ఇలా రైతు బంధు ఇవ్వడంలో మార్పు వచ్చింది, ఆసరా పెన్షన్ ఇవ్వడంలో మార్పు వచ్చింది, కరెంట్ ఇవ్వడంలో మార్పు వచ్చింది. రాలేదా మార్పులు? ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆగం చేయడంలో ఇలా మీరు మార్పు తెచ్చిండ్రు. చివరికి మన ప్రాజెక్టులు మొత్తం ఢిల్లీ చేతిలో పెట్టి ఉన్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇది మీరు మార్పు తెచ్చింది. ఇలా ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మన అన్ని అవుట్లెట్లను కూడా ఇలా కృష్ణా బోర్డుకు అప్పచెప్పింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎంత ఒత్తిడి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఒకటే అన్నాడు, మా నీటి వాటా 50% చేయండి, శ్రీశైలంను హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి, మా లెక్కేందో తేల్చినాకనే ఇస్తాం, అప్పటిదాకా ఇయ్యమన్నాడు కేసీఆర్. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? పోయిండ్రు, ఆయనతో రాసిచ్చేసిండ్రు. 2 నెలలు కాలే ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. రేపు నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్లు కావాలంటే పరేషాన్, మనకు మంచి నీళ్లు కావాలంటే పరేషాన్, కరెంటు కోసం ఇబ్బందులు పడతాం. ఇవాళ ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మా రేగా కాంతారావు గారు ఇప్పుడే అన్నారు, కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద మీ గూడాలకు రోడ్లు ఇచ్చాడు, మీ గ్రామాలకు రోడ్లు ఇచ్చాడు, అనేక కమ్యూనిటీ హాళ్లు మీ మున్సిపాలిటీలకు ఎస్డిఎఫ్ కింద చాలా డబ్బులు తెచ్చారు. నాకు అర్థం కాలే ఈ కాంగ్రెస్ నీతి ఏందో. ఇప్పుడు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది, పనులు మంజూరు చేసింది. ఆ పనులు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు, కొత్తగా గెలిచిన ప్రభుత్వం ఇంకా కొన్ని ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా కొన్ని ఎక్కువ జీవోలు తెచ్చి ఎక్కువ పని చేసి ప్రజల మెప్పు పొందుతారా? తెచ్చిన పైసలను, తెచ్చిన పనులను రద్దు చేసి వెనక్కు పంపిస్తారా? ఇది పురోగమనమా, తిరోగమనమా? ఇలా ప్రజలు ఆలోచించారా? నేను మా కార్యకర్తలను కూడా కోరుతున్నా, మీ గూడానికి రోడ్డు శాంక్షన్ చేయించిండు రేగా, ఇలా అది క్యాన్సిల్ అయింది కదా, మీ గూడెంలో ఫ్లెక్సీ కట్టండి, ఇగో పలాని జీవో ద్వారా పలాని తారీఖు నాడు 1,28,00,000 మంజూరు చేయించే రేగా కాంతారావు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిని రద్దు చేసింది, ప్రజలారా ఆలోచించండి అని ఒక ఫ్లెక్సీ కట్టండి. ఏ ఊరికి ఆ ఊరికి ఫ్లెక్సీ కట్టండి, ఆ పని దగ్గర ఫ్లెక్సీ కట్టండి. ప్రజల్లో చర్చ జరగదా? రేగా గారు తెచ్చిన డబ్బులు కొన్ని 100 కోట్ల రూపాయల పనులు ఇవాళ రద్దు చేసిండ్రు, డబ్బులన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ జీవో వచ్చిందో, ఏ ఏ పనికి మంజూరైందో, ఏ గ్రామానికి మంజూరైందో ఆడ బ్రహ్మాండంగా జీవో కాపీని కూడా ప్రింట్ చేయండి. ఫ్లెక్సీలా జీవో కాపీని ప్రింట్ చేయండి, వివరంగా రాయండి. రద్దు చేసిన కాంగ్రెస్ ప్రజలారా ఆలోచించండి అని చర్చ పెట్టండి. ఎక్కువ అతిగా ప్రజలారా ఆలోచించండి. తెచ్చిన కాంతారావు, రద్దు చేసిన పాయం, ప్రజలారా ఆలోచించండి. అప్పుడు కుల్లం కుల్లా ఇక పాలేందో నీళ్ళేందో తెలుస్తుంది.
పాయం ఏం చేయాలి? ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు తేవాలి, ఇంకా కొన్ని ఎక్కువ నిధులు తెచ్చి ఇవ రేగా 150 కోట్లు తెచ్చిండు, నేను 300 కరోడు తెచ్చినా అని చెప్పాలి. ఉన్న 150 వాపసు పంపితే గొప్పతనమా? 300 తెస్తే గొప్పతనమా? ఇది ఎక్కడి నీతి? ఇవాళ దీని మీద ప్రజల్లో చర్చ పెట్టండి. ఏ ఊరికి ఆ ఊరిలో చర్చ పెట్టండి, ఫ్లెక్సీలు కట్టండి, ప్రజలలో చర్చ పెట్టే ప్రయత్నం చేయండి. రేగా గారు నిజంగా ఒక మంచి నాయకుడు. ముఖ్యమంత్రి గారికి రేగా అంటే చాలా ఇష్టం. ఆయన నేను ఆడ కూర్చొని ఉండేవాడిని. ఎప్పుడైనా మేము ఆడ కూర్చొని ఉంటే ఈయన కాగితం దేంగానే ఇగో హరీష్ రావు జీవో ఇచ్చాయి, ఇగో దయాకర్ రావు జీవో ఇచ్చేసాయి, ఇగో జగదీష్ రెడ్డి ఆర్డర్ ఇచ్చేసాయి, నిరంజన్ రెడ్డి వెంటనే చేసాయి అని ఇట్లా ఆర్డర్లు ఇచ్చేటోడు. ఎందుకంటే ఆయన మీద, ఆయన పనితనం మీద కేసీఆర్ గారికి చాలా నమ్మకం ఉండేది. సరే, దురదృష్టవశాత్తు కొన్ని అబద్ధాలు, కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లోకి పోయినాయి. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయి కదా. ఏం చెప్పిందే? ఇప్పుడు మనం అడగంగానే తొందరపడుతుండ్రు అంటుండ్రు. మేం తొందరపడతలేం, మీరే డేట్లు పెట్టి పేపర్ల ఫుల్ పేజ్ యాడ్ లేలే. ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ అని అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో యాడ్ రాలే. ఈనాడుల, ఆంధ్రజ్యోతిల, సాక్షిల ఒక అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ వేసిందా లేదా? ఏమని? ఇక ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు. మరి ఫిబ్రవరి 1 నిన్ననే పోయింది. ఏది నోటిఫికేషన్? మీరు మభ్య పెట్టలేదా? ఇలా యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఇది చీటింగ్ కాదా? ఇది మీరు ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు? ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇవ్వకుండా మాట తప్పింది కదా. ఇది ఈజీ నాట్ ఏ చీటింగ్? అదే విధంగా మీరేమన్నారు? మా రేగా గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 వచ్చినా ఇవాళకి సప్పుడు లేదు. ఇది అడిగితే తప్పట. ఇది అడగడం తప్ప? మీరు ఇచ్చిన మాటను గుర్తు చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా మేము అడుగుతూనే ఉంటాం. మీరు మీకు చేతగాక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ మమ్మల్ని తిడతా ఉన్నారు. ఇలా అర్థమైంది, మీ తిట్ల పురాణం వెనుక ఫ్రస్ట్రేషన్ ఉంది, మీ చేతగానితనం ఉంది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక మీరు నోరు బారేసుకుంటున్నారు. మీరు సహనం కోల్పోవచ్చు, మీలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, కానీ మాకు ఓపిక ఉన్నది. మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే. మాది పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా మాది ప్రజల పక్షమే. డెఫినెట్ గా ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉండాలి. మీరు కూడా చర్చ పెట్టాలి. ఏం చెప్పిండ్రే? వడ్లు అమ్ముకోకుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ప్రజల్లో చర్చ పెట్టండి. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, దానికన్నా బోనస్ ఇవ్వయి. మక్కలకి బోనస్ నువ్వు చెప్పలేదా? మిర్చికి ఇస్తా అని, మక్కలకి ఇస్తా అని, వడ్లకి ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో ఆ 420లో ఉన్నది చదువు. దాని మీద ప్రజల్లో చర్చ పెట్టాలి. రుణమాఫీలో మోసం, ఉచిత కరెంటులో మోసం, బోనస్ లో మోసం జరిగిందా లేదా? ఇవాళ అనేక విషయాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మోసం చేసింది. వాళ్ళే చెప్పింది ఫిబ్రవరి 1వ తారీఖున. ఇట్లా అనేక విషయాల్లో ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. మనం కూడా ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉండాలి. మీ ఊర్లలో పెన్షన్దారులు ఉంటారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు 44 లక్షల పెన్షన్లు ఇచ్చిండు మన కేసీఆర్. మాట అంటే మాట మీద ఉన్నాం మనం. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు చేసినాం మనం. మరి కాంగ్రెస్ వాళ్ళు 2000ను డబుల్ చేస్తాం 4000 అన్నారు. డిసెంబర్లోనే ఇస్తామన్నారు. వచ్చినాయి 4000 మాట దేవుడు కానీ వచ్చే 2000 కూడా రాలేదు. కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న 4 ఇసిపోయిందట. వచ్చే 2000 రాలే ఇంతవరకు జనవరి. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. అందువల్ల మీరు కూడా ఏం చేయాలంటే ఆ వృద్ధులు, వితంతువులతో ఇళ్లకు పోయి మాట్లాడండి. ఇగో కాంగ్రెస్ మోసం చేసింది, 4000 అన్నారు ఇయ్యలేదు, ఉద్యోగాలన్నారు ఇయ్యలేదు, కరెంట్ అన్నారు మోసం, రుణమాఫీ అన్నారు మోసం, బోనస్ అన్నారు మోసం. ఇవన్నీ విషయాలు మనం కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఇంకా కొద్ది టైం ఉన్నది, తొందర ఏం లేదు. మా రేగా మంచి ఆలోచన చెప్పింది నాకు కూడా. ఉచిత బస్ ఎక్కాలి, ధర్నాలు చేయాలి, అంతే కదా. ఏడ ధర్నాలు ఉన్నా మన మహిళా కార్యకర్తలు బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత బస్ ఎక్కాలి,
రావాలి, ధర్నాలు చేయాలి. దేనికోసం? ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. ప్రజల పక్షాన, ప్రజల కోసం తప్పకుండా మనం పోరాటం చేస్తూనే ఉందాం. బట్ నేను ఫైనల్గా మీతో కోరేది ఒక్కటే, ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనే కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము 30 మంది ఎమ్మెల్యేలను బస్ వేసుకొని వస్తాం మీ పినపాకకు, మీ 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 మండలాల్లో. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వచ్చి మీ పక్షాన పోరాడతాం, గట్టిగా మీ పక్షాన నిలబడతాం. ఇలా ఆయిల్ పామ్ ధరలు తగ్గుతున్నాయి. 15-16 వేలు ఉండే ఇప్పుడు 12,000కు వచ్చింది. మాటలు వీళ్ళు ఏమన్నారు? మద్దతు ధర ఇస్తామన్నారు. ఇలా ఆయిల్ పామ్ రైతులకు 15,000 రూపాయల మద్దతు ధర ఇచ్చేదాకా కూడా ఆయిల్ పామ్ రైతుల పక్షాన కూడా పోరాడతాం. సో అన్ని సమస్యల మీద కూడా మనం పోరాడతాం. మనం డెఫినెట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యేది ఖాయం. ఇలా రేపు మీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలకు వస్తాయో, ఏడాదికి వస్తాయో కానీ ఎప్పుడు వచ్చినా మీరు అల్క గెలుస్తారు. ఇప్పుడు ఏమన్నా అంటే జర తప్పించుకుంటారు, ఇంకా 100 రోజులు నిండలే, 100 రోజులు నిండలే అంటారు. 100 నిండినాక ఏం చేస్తారు? మార్చి 17వ తారీఖు 100 నిండుతూనే ఉన్నది. ఇప్పుడు మీరు 100 రోజుల్లో మా అక్క చెల్లెళ్లకు మనిషికి 2,500 ఇవ్వాలి, మా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వాలి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. 100 రోజులు నిండగానే ఇప్పుడు వడ్లు మక్కలు వస్తాయి, బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. ఇవ్వబో దూకుంటామా? గట్టిగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మనం నిలదీస్తూనే ఉంటాం. దానికి అదే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. ఏమైనా చిన్న చిన్న కేసులు పెట్టినా, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం కాదే. అరే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా కొట్లాడినాం. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. హైదరాబాద్ లో నేను అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు, నన్ను వెట్టని పోలీస్ స్టేషనే లేదు. ఎన్ని కేసులు నా మీద? దాదాపు 300 కేసులు ఉన్నాయి నా మీద. మెదక్ జైల్లో 4 రోజులు పెట్టిరు నన్ను. జైళ్లలో పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ జై తెలంగాణ అన్నం తప్ప ఒక్క అడుగు వెనుకకు వెయ్యలే. ఆ రోజు అట్లా పోరాడకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? దయచేసి ఆలోచించండి. అందువల్ల రేపు కూడా ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. మనం ఇదేదో చిన్నపాటి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. 4 ఒక్కసారి దాట్యమంటే మళ్ళా బండి పికప్ అవుడే, మళ్ళా గోల్ కొట్టుడే. గ్యారంటీగా మనమే వస్తాం. కానీ 4 రోజులు మనం గట్టిగా పనిచేద్దాం. ధైర్యంగా ఉండండి, కార్యకర్తల్ని కాపాడుకోండి. రేపు మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మేము వచ్చి మీకోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడతాం మీకోసం గట్టిగా పనిచేస్తాం. కాంతారావులో ఎక్కడ కూడా ఆయన స్లో అయినట్టు కనబడతలేదు నాకు. ఇంకా స్పీడ్ పెరిగింది, కసి పెరిగింది ఆయన లోపల. ఆయన ఓడినా నా కార్యకర్తల్ని గెలిపిస్తా, నా ఎంపీని గెలిపిస్తా అనే పట్టుదల నేను ఈరోజు కాంతారావు గారిలో చూస్తా ఉన్నా. ఆ పట్టుదల మీ అందరిలో కూడా ఉండాలి. ఓ మంచి టీం వర్క్ చేద్దాం, కలిసి గట్టిగా ముందుకు సాగుదాం. అరే మొన్న మీ బట్టి గారు మీరు చూసింది అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగినాం. ఏమంటాడు? నిరుద్యోగ భృత మేము 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడినారు అసెంబ్లీ సాక్షిగా. ఇవాళటి వరకు దాని మీద ఖండన లేదు. మాట్లాడుతున్నారు దాని మీద. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండ్రు. కానీ బట్టి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాటవేసిండు. ఏ నిరుద్యోగ భృతి లేనే లేదని చేతులు ఎత్తిండు. అర్థమైతలేదు ఒక్కొక్కటి. వాళ్ళ కథ అర్థమైతలేదా ప్రజలకు? ఇంకా దుర్మార్గం. అరే మనము రిక్రూట్మెంట్ చేసిన స్టాఫ్ నర్సులను వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అరే నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా కాదా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసిన కాడికి వీళ్ళు మీ దగ్గర పనిచేసిందా లేదా అని వెరిఫికేషన్ చేసింది మనము. ఆర్డర్ ఇచ్చే టైంకు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరేమన్నా ఏం చేస్తారా? ఏమన్నా ఎగ్జామ్ పెట్టిరా, ఫలితాలు ఇస్తారా, వెరిఫికేషన్ చేస్తారా? వచ్చినాక కాగితం చేతిలో పెట్టి మేమే ఇచ్చినాం నౌకర్లు అంటారు. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇచ్చితేనే అది మీ ఖాతాలో పట్టదు తప్ప ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడాయి. మన కానిస్టేబుల్ అయి పెట్టిండు మెల్లగా 15,000 ఇస్తాం. అది నువ్వేమిచ్చేది? ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిండు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు
పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం, ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరెవరు సెలెక్ట్ అయినో కూడా లిస్టు పెట్టినాం. లిస్టు పెట్టడానికి ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు కొద్ది రోజులు స్టే పెడితే ఆగింది. ఇప్పుడు స్టే ఎత్తేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్కు పోతారు. దాంట్లో నువ్వు ఇచ్చినట్టయితుంది ఆయన. కేసీఆర్ చేసినా నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలు పడతాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చినవి కావు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో తెలియదా? పరీక్ష ఎప్పుడు రాసిందో తెలియదా? ఫలితాలు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదా? నువ్వు ఈ 15 రోజులే నువ్వు పరీక్ష పెట్టు ఉద్యోగం ఇచ్చినావు. ఇంత జూటా మాటలా? అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీటిని మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది. అబద్ధం రాజ్యం ఏలితే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనిని, నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ ఏందో. మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మన పని గట్లే అయింది. మన రేగా గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులనేమో మనం ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూటా మాటలు మాత్రం జనం ఆ సోషల్ మీడియాలో చూసి కొంత నిజమని నమ్మునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్ గా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనల్ని కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలు ఆడారు, ఇలా ప్రభుత్వంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. నేనేమంటున్నా అంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్లకు రావాలని అబద్ధాలు ఆడిందంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కనీసం పాలనలోనైనా నిజాయితీని చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్రహీనులుగా మిగలకండి. పాలనలోనైనా సత్యాలు మాట్లాడి ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని హితవు పలుకుతూ